ఇక్కడ వచ్చేసి నేను బోనాలు అయితే సిద్ధం చేస్తున్నాము. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా అమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలకైతే వెళ్ళామన్నమాట. అంటే ఎల్లమ్మ గుడి కొత్తగా కట్టారు ఊర్లో, అందుకని ఆ ఎల్లమ్మ పండుగ మాత్రం చేస్తున్నారు గౌడ్స్. ఇక్కడ వచ్చేసి మా అక్క మురుకులు తీస్తుంది, చాయ్ మురుకులు తినడానికి. మెయిన్ తెలంగాణలో ఇంకెక్కడైనా అయి ఉండొచ్చు, మెయిన్ అయితే అందరం కలిసి ఇలా మురుకులు వేసుకొని ఛాయ్ అయితే తాగేస్తాం. చెప్పాలంటే బోనాలు రోజు టిఫిన్ అయితే ఇదే ఉంటుంది మ్యాక్సిమం అందరి ఇళ్ళలో. ఈ కాంబినేషన్ ఎంత బాగుంటుందంటే తినే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది దీని గురించి. ఛాయ్ మురుకులు మ్యాక్సిమం ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. మార్నింగే లేచి ఇలా రెడీ అయిపోయి స్నానాలు అవి చేసేసి రెడీ అయ్యి పిల్లలకి కూడా ఇలా ఛాయ్ పోసేసి ఛాయ్ అయితే తాగుతున్నాం. ఇంకా తర్వాత గుడి దగ్గరికి వెళ్ళి తెచ్చే సామాన్లు అవన్నీ అయితే తీసుకొచ్చేసుకొని బోనాలకైతే పరమాన్నం వండుతున్నాం. అదే బెల్లం అన్నం అంటారు కదా, అదైతే వండుతున్నాం. మేము పరమాన్నం అంటామన్నమాట. ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆకలిని ఏడుస్తుంటారని తొందరగానే పప్పుచారు అయితే చేస్తున్నాము. పప్పుచారు, ఆలు కర్రీ, ఆలు టమాటా కర్రీ చేస్తున్నాం అన్నమాట ఇక్కడ. ఇంకా కర్రీ అంతా వంట అయిపోగానే దేవునికి కావాల్సిన సామాన్ అంతా తెచ్చేసుకొని ఇంట్లో మ్యాక్సిమం అయితే సపరేట్గా బోనం కోసం అవి చేయించుకుంటారు. సర్వలు కానీ అలాంటివి తెచ్చుకుంటారు. బయట మార్కెట్లలో చాలా దొరుకుతున్నాయి కదా ఇప్పుడు బోనం కోసం. కాకపోతే ఇలా మట్టి కుండలో చేయాలని చెప్పారనమాట గుడి దగ్గర. అందుకని 2 కుండలు తీసుకొచ్చి ఒకటి కాటమయ్యకి, ఒకటి ఎల్లమ్మ తల్లికి అనేసి చేస్తున్నాం ఇక్కడ. బోనాలు చేస్తుంటే పిల్లలు చూడండి ఎంత ఎగ్జైట్మెంట్గా చూస్తున్నారో. ఇక్కడ పిల్లలు కూడా చేస్తామని వెంట పడుతున్నారు. కాకపోతే మేము పిల్లలు కదా అండి, అందుకని మేమైతే చేస్తుంటే చూడమని అయితే చెప్పాము వాళ్ళకి. బోనాలు నేను మా అక్క వచ్చేసి చేస్తున్నాము. పిల్లలు చూడండి ఎలా చూస్తున్నారు, మేము ఏం చేస్తున్నామని చూస్తూ ఉన్నారు. అలాగే మా అత్తమ్మ వాళ్ళు ఏంటంటే సజెస్ట్ చేస్తున్నారు ఎలా ఉంటే బాగుంటుంది ఏంటి అనేసి మాత్రం చెప్తా ఉన్నారు. సజెషన్ ఏంటి అంటే ఇంకో బోనం ఎలా చేయాలి అనేది చూస్తున్నారు. ఎప్పుడైనా మేము బొట్లు, పసుపు కుంకుమ బొట్లు మాత్రమే పెట్టేసి బోనం చేస్తాం. ఈసారి ఎందుకో అమ్మవారి రూపు ఉంటుంది కదా, మొహం అమ్మవారి ఫేస్ అలా చేయాలని అయితే డిసైడ్ అయ్యి ఇలా చేస్తున్నా నేను. నాకెందుకో ఫస్ట్ టైం చేశాను నేను ఇట్లా. నాకైతే నా వరకు సాటిస్ఫాక్షన్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. బోనం చేస్తున్నంతసేపు కూడా నేను ఎందుకో అమ్మవారి ఫేస్ నవ్వుతున్నట్టుగా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత అయితే కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే రెడీ చేసిన తర్వాత మొత్తం కూడా బోనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూస్తే చాలా ఇట్లా నవ్వుతున్న ఫేస్ అయితే నాకు అనిపించింది లుక్. ఈ బోనాల గురించి మాట్లాడేటప్పుడు ఏమైనా రాంగ్ మాట్లాడుంటే మాత్రం క్షమించండి. ఎందుకంటే బోనాలు వీడియోస్ అలా ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రం ఫస్ట్ టైం ఇది. చేయడం కూడా ఫస్ట్ టైం. ఇంతవరకు నేను ఎప్పుడూ బోనాల్ని రెడీ చేయలేదు. పూజించడం అంటారు, కాకపోతే ఏ చిన్న విషయం మాట్లాడినా ఇలా క్యాచ్ చేస్తారు కదా, అందుకని అప్పటి నుంచి రెడీ చేయడం అంటున్నాను అనమాట. ముక్కర్ వచ్చేసి చెంకి అదితే చాలా బాగుండేది, కాకపోతే చెంకి లేక ఇలా ఓన్లీ కుంకుమతో మాత్రమే చేశాను. నేను చేసిన అమ్మవారి రూపు ఎలా ఉందనేది మాత్రం కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చేస్తున్నంతసేపు అయితే నాకు చాలా బాగా అనిపించింది. బోనాలన్నీ సిద్ధం చేసిన తర్వాత ఇంకా ఇలా పూలు అవి చేసిన తర్వాత మా అక్క వాళ్ళు వచ్చేసి ఒకసారి చూడు ఎట్లా ఉంది, చూసిన తర్వాత చెప్పు అని అన్న తర్వాత ఏంటంటే వెనక బ్యాక్ సైడ్ మొత్తం బొట్లు పెట్టేయమన్నారనమాట. అందుకని చుట్టూ ఇంకా కుంకుమతోటి 5 బొట్లు అయితే పెట్టినా నేను. ఇంకా అట్లా పెట్టిన తర్వాత ఇంకా బాగా లుక్ అనిపించింది. తర్వాత అదే కుండకి, అమ్మవారి బోనం కుండకి కంకణం పూలు అయితే ఇలా కట్టేసాము. పువ్వులు ఆకులు రేట్లు అయితే చెప్పే రకంగా అయితే లేవు. ఎందుకంటే ఈ బోనాలకి ఏ ఫెస్టివల్కైనా సరే ఇలాంటివి ఎక్కువ కొనుక్కుంటాం, పువ్వులు, మామిడాకులు, తోరణాలు. కాబట్టి
వీటిని రేట్లు అయితే ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోతారనమాట. 20 రూపీస్ పెడితే ఒక 30 ఆకులు అలా 40 ఆకులు అలా కూడా వస్తలేవు, అట్లుందనమాట బయట. అలాగే పల్లెటూర్లలో అనుకోండి మంచిగా ఆకులు చెట్లకి వెళ్ళి ఇట్లా తెంపుకు రావచ్చు. చెప్పాలంటే మా అమ్మ వాళ్ళది పల్లెటూరే, మేము ఉండే సిటీలో కాబట్టి దాని గురించి చెప్తున్నాను అనమాట. ఇక్కడ నేను బోనం చేస్తున్నంతసేపు అయితే చాలా బాగా అనిపించింది. నేను ఇంతవరకు నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు నేనైతే ఎప్పుడు చేసింది లేదు, ఫస్ట్ టైం చేశాను. కాకపోతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది మనసుకి. మీరు చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటనేది మాత్రం చెప్పండి. ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ అందరు కూర్చున్నారు వీడియో తీస్తున్నా అని చెప్పేసి. ఇంకా అక్క పరమాన్నం తీసుకొచ్చిన తర్వాత ఇలా ఆకులు వేపాకులు తుంచే వాళ్ళు వేపాకులు చేస్తున్నారు. అలాగే పిల్లలైతే ఇంకా మేము పని చేస్తున్నంతసేపు అటు ఇటు తిరుగుతూనే ఉంటున్నారు. మేమైతే ఎప్పుడైనా సరే బోనాలు చేసేటప్పుడు ఇలా విస్తర్లోనే చేస్తాము ఎప్పుడైనా. మీరు ఎలా చేస్తారో చెప్పండి. కొంతమంది మాత్రం చేప పరుచుకొని దాని మీద అలా చేస్తూ ఉంటారు. కాకపోతే మేము ఇలా విస్తరాకులో, ఇంకా చెప్పాలంటే మోతికాకులు ఉంటాయి కదా, దాంతో చేసిన విస్తర్లో అయితే ఇంకా చాలా బాగుండేది. కాకపోతే అప్పటికప్పుడు దొరకడం ఇబ్బంది కాబట్టి ఇలా అయితే బోనాలు అయితే సిద్ధం చేస్తున్నాము. లాస్ట్లో లుక్ అనేది ఇలా మా పెద్దక్క అనమాట, అందరిలోకి వెళ్ళి పెద్ద ఆమె, 5 మెంబర్స్ సిస్టర్స్ కదా, ఇలా అయితే రెడీ చేస్తుంది అక్క. ఇంకా ఈ అక్క వచ్చేసి ఇంకా వేరే ఛానల్ కోసం ఆమె బోనం ఎలా చేసాము ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తీరా చూస్తే నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఇంకా ఆపేసింది అనమాట ఎక్స్ప్లెయిన్ చేయడము. ఇంకా ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒకటే నవ్వడం, ఇంకా వీళ్ళంతా ఎలా చెప్తుంది అట్లా అని. ఎందుకంటే అందరు ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు, ఎవరు లేనప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్పడం వేరు. ఎందుకంటే అందరూ ఉన్నప్పుడు కొంచెం మాటలు తడబడుతుంటాయి, ఎవరు లేనప్పుడు నార్మల్గా మాట్లాడిస్తాం అయిపోతుంది. ఫైనల్లీ వచ్చేసి ఇలా విస్తర్లేసి కింద బియ్యం పోసి దాని మీద మనం పూజించుకున్న అమ్మవారి బోనం అయితే అక్కడ పెట్టేసుకుంటాం. ఇది వచ్చేసి కొత్త గుడి, ఎల్లమ్మ తల్లి కొత్త గుడి. ఇక్కడ అమ్మవారి కళ్యాణం అయితే ఫస్ట్ చేశారనమాట. కళ్యాణం అయిపోయిన తర్వాత అమ్మవారికి అక్కడే భోజనం కూడా చేసేసి అమ్మవారికి వడి బియ్యం అంటారు కదా, వడి బియ్యం అయితే తీసుకొచ్చి పోసాము అమ్మవారికి అందరు కలిసి. ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరూ, మా అత్తమ్మ వాళ్ళు అందరూ వచ్చేసి వడి బియ్యం అయితే పోస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఫుల్ క్రౌడ్, బియ్యం పోద్దాం అనేటప్పటికి తెలుసు కదా గుడిలలో ఎట్లా ఉంటుందో, వస్తే అందరూ ఒకటేసారి వెళ్తే అందరూ ఒకటేసారి అన్నట్టుగా ఉంటుంది. ఇలా అందరూ చేస్తుంటే అయితే నేను వీడియోస్ తీస్తూ ఉన్నాను. ఒకటి లైఫ్ టైం మెమరబుల్ అంటారు కదా, అలా అయితే ఉంటుంది వీడియోస్ తీస్తూ ఉంటే. వీడియోస్ ఇవి ఎప్పటికీ మనం ఇలా చేసాం కదా, ఫస్ట్ పండుగ ఇట్లా ఉన్నాం కదా అనేసి చూసుకున్నంత వరకు మనకి హ్యాపీగా అనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ అత్తమ్మ వాళ్ళు వచ్చేసి అత్తమ్మ మామయ్య వాళ్ళు బియ్యం అయితే వస్తున్నారు అమ్మవారికి. కొంచెం ఏంటంటే కన్ఫ్యూజన్, కొంతమంది అమ్మవారికి ముందు సైడ్, కొంచెం అమ్మవారికి వెనక సైడ్, అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారనమాట. అయ్యవాళ్ళు చెప్తూనే ఉన్నారు, అయినా సరే వినకుండా జనాలు చేసేది చేస్తూనే ఉంటారు కదా, తెలియంది ఏముంది మనకి. ఇక్కడ మా మమ్మీ అలాగే అత్తమ్మ అయితే వస్తున్నారు. మా డాడీ మమ్మీ బియ్యం పోసే వీడియో అయితే మన షార్ట్ వీడియోలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి బియ్యం పోసి వచ్చిన తర్వాత బోనాలు తీసే ముందు మా అమ్మ నాన్న అయితే వడి బియ్యం అయితే పోసుకుంటున్నారు. ఇక్కడ అమ్మ నాన్న వడి బియ్యం పోసేది అత్తమ్మ మామయ్య, అమ్మ వాళ్ళ అమ్మ తరపు వాళ్ళు పోయాలంటారు కాబట్టి మా మామయ్య అత్తమ్మ అయితే బియ్యం పోస్తున్నారు ఇక్కడ. ఇలా ఇట్లాంటి వీడియోస్ అన్నీ చూసుకోవడానికి కూడా మంచిగా అనిపిస్తాయి. అక్కడ మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. అది చెప్పాలంటే ఇది 5 రోజుల పండుగ. 5 రోజులకి మేము వెళ్ళింది ఎప్పుడంటే 2 days ముందు వెళ్ళాము. ఎందుకంటే పిల్లలకి స్కూల్స్, అలాగే నాగుల చవితి ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే ఇళ్ళల్లో చేసుకునే ఫెస్టివల్స్ కూడా చేసుకోవాలి కదా, అందుకనైతే
చేసుకోవాలి అని ఆ ఇళ్ళల్లో పాలు అవైతే పోసుకొని తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మామయ్య పోసిన తర్వాత ఇక్కడ అత్తమ్మ అయితే బియ్యం పోస్తుంది. అలాగే ఇద్దరు మామయ్యలు ఇద్దరు అత్తమ్మలు వీళ్ళైతే బియ్యం పోసారనమాట. ఇక్కడ వచ్చేసి మేము బియ్యం పోయడం అయిపోగానే సాయంత్రం బోనాలు స్టార్ట్ అయినాయి. ఎంత వైబ్ ఎంత బాగుందంటే చూడడానికి నైట్ ఆ దీపాల వెలుతురుగా అయ్యి ఉండొచ్చు, ఆ బ్యాండ్ సౌండ్ అయ్యి ఉండొచ్చు. అంత బాగుందంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోలేవు, అంత చాలా బాగా అనిపించింది. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.